పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. క్షమించు తల్లి, మా పెంపకాలే కారణం. మేమే సరిగ్గా పెంచితే ఇలా తయారవుతారా? టెక్నాలజీలు, ఫోన్లు అంటూ విపరీత ధోరణులకు తేనె మనసుల్లో విషపు ఆలోచనలు. క్షమించు సహస్ర, నేను చూసిన తర్వాతైనా మా ఆధునిక మానవాళి ఏదో ఒకటి నేర్చుకుంటుందని అనుకుంటున్నా. నాగరికత సమాజం అంటూ 10-15 ఏళ్ల నుంచి టెక్నాలజీతో పోటీపడి ముందుకెళ్తున్న మేము అసలైన మానవ సంబంధాలను, అసలైన మానవ పాత్రను గుర్తించలేకపోతున్నాం. అసలేం చేస్తున్నామో తెలియని వికృతమైన పోకడలకు పోతున్నాం. మా పెంపకాలే ప్రతిదానికి కారణం. మా జీవితాలు నిలకడగా ఉండడానికి 70 పరమావధిగా బతికిస్తున్న మాకు ఇలాంటి నేరాలను ఈరోజు చూసి రేపు మర్చిపోతున్నామేమో. నిన్ను చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒకటే బాధ. కళ్ళు చెమర్చిన కొందరు, కంటి నిండా నిద్రపట్టక కొందరు. ఈ దారుణ ఘటన తెలిసిన తర్వాత తెలుగు రాష్ట్రాలన్నీ అట్టుడికిపోయాయి. ఒక్కసారిగా నీ మరణం వెనుక కారణం మరో కుర్ర మనసు అని తెలిసిన తర్వాత ఈ విషపు బీజాలు వాటింది మేమే. మా టెక్నాలజీ, మా పెంపకాలే ఈ దరిద్రానికి కారణమని మౌనంగా రోధిస్తున్నాయి. టీవీలు, సెల్ ఫోన్లు, కొన్ని సినిమాలు టీనేజర్ల మనసులోకి ఎంతటి క్రూరత్వాన్ని చొప్పిస్తున్నాయో, అవి ఎలాంటి అనర్థాలకు దారితీస్తున్నాయో చెప్పే తాజా ఉదాహరణ చిన్నారి సహస్ర దారుణ హత్యోన్నతం. తన ప్రమేయం లేకుండానే 10 ఏళ్లకు ఆ చిన్నారి జీవితం ముగిసిపోయింది. దీనికి కారకుడు ఒక టీనేజ్ కుర్రాడే కావడం విస్మయం కలిగిస్తుంది. ఈ మధ్యకాలంలో టీవీలో వచ్చే క్రైమ్ కహానీలు, సెల్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్లో ఉన్న నేరఘటనతో పాటు నేరాలు ఎలా చేయాలన్న సమాచారం చూసి తప్పుదో పడుతున్నారు. తల్లిదండ్రులు ఉద్యోగాలు, వ్యాపకాల పేరుతో రోజులో ఎక్కువ భాగం తమ పిల్లలకి దూరంగా ఉంటూ కాలక్షేపానికి సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు. అలా ఇళ్లల్లో ఒంటరిగా ఉండే పిల్లలు సెల్ ఫోన్లు, టీవీలలో మంచి విషయాలు కాకుండా చెడు అంశాలకే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారన్నది మానసిక నిపుణులు చెప్తున్నమాట. ఖాళీగా ఉండా చిన్నారుల మెదళ్ళు అన్ని చొప్పిస్తున్న విషపు ఆలోచనతో నిండిపోయి క్రూరులుగా మార్చుస్తున్నాయి. నేరం ఎలా చేయాలి, దాని నుంచి ఎలా తప్పించుకోవాలి వంటివి యూట్యూబ్ వంటి వాటిలో ఉన్న వీడియోలు చూసి వాటి ఆచరణలో పెడుతూ చిన్న వయసులోనే పెద్ద నేరగాలుగా మారిపోతున్నారు. టీనేజ్ నుంచి యుక్త వయసులోకి అడుగుపెట్టే సంధి కాలంలో మనసు, మెదడు పరిపక్వత లేకుండా పరిపరి విధాలుగా ఆలోచన చేస్తుంటాయి. చెడు విషయాలపై మొగ్గు చూపుతుంటాయి. ఇటువంటి కీలక తరుణంలో పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ, పరిశీలన కొరవడితే తెగిన గాలిపటంలో వారు తమ ఆలోచన వెంట పరుగులు తీస్తూ తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు గమనించేసరికి పరిస్థితి చేయి దాటిపోతుంది. సహస్ర హత్య వ్యవహారంలోనూ అదే జరిగింది. హైదరాబాద్లోని కుకట్పల్లికి చెందిన సహస్రను ఆమె తల్లిదండ్రులు ఒంటరిగా ఇంట్లో ఉంచి ఉద్యోగాలకు వెళ్లిపోతుంటే ఆమెను హతమార్చిన కుర్రాడి పరిస్థితి కూడా అదే. 10వ తరగతి చదువుతున్న ఆ కుర్రాడు సహస్ర అపార్ట్మెంటుకు పక్క బిల్డింగ్లోనే ఉంటున్నాడు. సరదాకో లేక జల్సాల కోసము చోరీ చేయాలన్న ఆలోచన అతని పుర్రెలో పుట్టింది. దానికోసం రకరకాల వీడియోలు చూసి ఆకలింపు చేసుకున్నాడు. పక్క అపార్ట్మెంట్లో ఉన్న సహస్ర ఇంటి పరిస్థితిని కొన్నాళ్ళు గమనించి ఆ ఫ్లాట్లోనే చోరీ చేయాలని నిర్ణయానికి వచ్చాడు. స్టెప్ బై స్టెప్ ఏం చేయాలన్నది శాంతం కాగితంపై సవివరంగా స్క్రిప్ట్ కూడా రాసుకున్నాడంటే ఆ పిల్లాడు ఎంత గ్రౌండ్ వర్క్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఆ స్క్రిప్టుకు ఆపరేషన్ థెఫ్ట్ అని పేరు కూడా పెట్టాడు. తాళం కట్ చేయడానికి గ్యాస్ కట్టర్, కత్తి వంటివి కూడా సమకూర్చుకొని ఆ ఫ్లాట్లోకి చొరబడ్డాడు. అయితే అక్కడే అతగాడి ప్లాన్ బెడిసి కొట్టింది. ఫ్లాట్లో ఒంటరిగా ఉన్న సహస్ర గమనించేసింది. అయినా టీనేజ్ చోరుడు ఏమాత్రం త్రొట్టుపాకు గురి కాకుండా అతని ఆలోచనలు పాదరసంగా మరింత వికృతంగా ఆలోచించాయి. చోరీ చేయాలనుకున్న అతన్ని ఏకంగా హంతకుణ్ణి చేసేశాయి. ఆ చిన్నారి కేకలు వేసి చుట్టుపక్కల వారిని పోగేస్తే తన గుట్టు రట్టవుతుందని భయపడిన ఆ కుర్రాడు ఎదురుదాడికి తెగబడ్డాడు. సహస్రపై పడి తన దగ్గర ఉన్న కత్తితో విచక్షణారహితంగా పోట్లు పొడిచాడు. దాంతో ఆమె రక్తపు మడుగులో పడి కొట్టుకొని మరణించింది. ఆమె మెడపై 18, కడుపులో 7 బలమైన కత్తిపోట్లు ఉన్నాయంటే టీనేజ్ నిందిట్లో ఎంత కసి ఉందో, అతనిలో ఎంత క్రూరత్వం పేరుకుపోయిందో వేరే చెప్పక్కర్లేదు. ఇవన్నీ ఒక్కతైతే అనుకోకుండా హత్యకు పాల్పడినా ఎక్కడ ఎలాంటి ఆధారాలు వదలకుండా పకడ్బందీగా వ్యవహరించడం మరో ఎత్తు. ఉదయం 10 గంటల సమయంలో జనావాసాల్లోనే జరిగిన ఈ దారుణాన్ని ఎవరూ గమనించలేకపోయారు. మధ్యాహ్న భోజనానికి బాలిక తండ్రి వచ్చిన తర్వాతే అది బయటపడింది. పోలీసులకు కూడా 5 రోజుల పాటు ఒక క్లూ కూడా లభించకుండా ఈ కేసు ముప్పుతిప్పలు పెట్టింది. చుట్టుపక్కల సీసీటీవీల ఫుటేజీలు ఎన్నిసార్లు తిప్పి చూసినా చిన్న ఆధారమైనా లభించలేదు. కానీ ఒక వర్క్ ఫ్రం హోంలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన చిన్న క్లూతో ఎట్టకేలకు నిందితుడు పట్టుబడ్డాడు. ఈ హత్యకు పాల్పడింది ఒక టీనేజర్ అని తెలుసుకొని అంతా అవాక్కయ్యారు. ఒంటరితనం, ఇంటర్నెట్ వంటివి టీనేజర్లలో నేర ప్రవృత్తిని పెంచుతుందనడానికి ఇదొక ప్రబల తార్కాణం.
మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.